ప్రధానమైన చర్చనీయాంశం జరుగుతున్న అంశము తెలంగాణలో ఉన్న రవీంద్ర భారతిలో జరిగిన మొన్న వివాదం ఏదైతే ఉన్నదో అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి ఒక విగ్రహం అయితే ఓపెనింగ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నది. దాన్ని కొంతమంది ప్రజాస్వామ్యవాదులు ఇక్కడ వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పెట్టద్దు, తెలంగాణలో ఉన్న మేధావులు ఉన్నారు, కవులు ఉన్నారు, అవార్డులు వచ్చి పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఇక్కడ పెట్టండి, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు ఇక్కడ అని చెప్పేసి వ్యతిరేకిస్తూ తెస్తున్నారు. మీరేం చెప్తారు? వారు చేసేది వాస్తవం, ముమ్మటికి వాస్తవమే కదా. ఇప్పుడు ఆయన సరే వారంటే గౌరవం ఉన్నది. బాలసుబ్రహ్మణ్యం గారు మంచి గాయకుడు, ఆయనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన అంటే తెలంగాణలే కదా అంతటా కూడా గౌరవం ఉన్నది, మనం కూడా గౌరవిస్తాం. అట్ ద సేమ్ టైం మన ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారానికి వచ్చినప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, వారు అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఈయనకన్నా గొప్ప అతిరథ మహారాజులు ఉన్నారు, గేయ రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. మరి వాళ్ళవి పెట్టాలనేది ఏదైతే ఇక్కడున్న సాహిత్యం సంబంధించిన నాయకులు ఉన్నారో, కవులు ఉన్నారో, కళాకారులు ఉన్నారో, వాళ్ళు కోరడంలో తప్పులేదు, అడ్డుపడడంలో తప్పులేదు. వారు జయ జయ తెలంగాణ పాటను పాడడానికి కూడా వారు వెనకాడిన వ్యక్తి. ఖచ్చితంగా స్వరాష్ట్రం అనే పదాన్ని తీసేస్తే కానీ నేను పాడను అన్న వ్యక్తికి స్వరాష్ట్రం వచ్చినాక ఆయనకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదనేది అందరి భావన. సో కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఆపుతున్నారో వారు న్యాయబద్ధంగానే చేస్తున్నారు అనేది నా భావన. ఆపేది మాత్రము ఆపాల్సిందే కదా. అయితే మరి అంటే ఇక్కడ విగ్రహాలు కూడా తెలంగాణలో విగ్రహం సంబంధించిన మేధావుల విగ్రహాలు కూడా ఎవరైతే మరి అక్కడ లేవు కదా. ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళవి మొదటి నుంచి ఉన్నాయి. సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే ఉన్నాయి. తెలంగాణ వచ్చినాక కూడా వాళ్ళే పెట్టుకుంటూ పోతా అంటే ఎట్లా? ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మరి ఈ మన వాళ్ళవి లేవు కదా. అందశ్రీ పెట్టమను, ఆయన గొప్ప కవి గద్దర్ది పెట్టమను, ఎక్కడైనా కనపడుతుంది? ఆంధ్రాలో కనపడదు కదా. సో అందుకనే ఎవరి ప్రాంతానికి సంబంధించిన వారు గౌరవించుకోవడంలో తప్పులేదు. కాబట్టి వారు కూడా అన్న దాంట్లో ఏంది, మా కావులు కళాకారులను కాకుండా మీ విగ్రహాలు పెట్టడం కరెక్ట్ కాదనేది వారి భావన. అది కూడా వాస్తవమే కదా. మొన్న జూబ్లీహిల్స్ ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అమీర్పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని, దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అంటున్నాను. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నదా? ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం అంటే ఆయన అందరి మనిషి, ప్రజానాయకుడు, అందరి మనిషి. ఒక వర్ణానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో అవును. ఈరోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఆర్ రీజన్, ఇప్పుడు సామాజికంగా ఇప్పుడు మనం గతాన్ని చూసుకుంటే వారు పార్టీ పెట్టిన క్రమంలో బడుగు బలైన వర్గం వారికి ఎక్కువ అవకాశాలు కల్పించారు. ఈ రోజున ఎమ్మెల్యేలు కానీ గతంలో మినిస్టర్లు అయిన వాళ్ళు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఈరోజు రాజకీయ దురంధరాలు అనుకుంటున్న వ్యక్తులందరూ కూడా వారి పార్టీ నుంచి వచ్చిన వారే. అంటే వారు ఒక సామాజిక న్యాయపరంగా పోయిన వ్యక్తి కాబట్టి వారి విగ్రహం పెట్టడంలో నష్టం లేదు, తప్పు కూడా కాదు. అంటే ఇప్పుడు అది రెడీ ఉంది కదా, మరి ఓపెన్ చేయడానికి రెడీ ఉన్నది, ఇప్పుడు వ్యతిరేకించి ఏం చేస్తారు? అంటే ముందే ఓపెన్ పెడదామని ఎప్పుడైతే ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడు అప్పుడు అడగాల్సి ఉంది కదా. ఇప్పుడు అది ఇప్పుడు ఏం చేస్తారు ఏంది అనేది అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ సంబంధిత అధికారులు, వీళ్ళు కళాకారులు, ప్రభుత్వం అంతా కూర్చొని ఒక పరిష్కార దిశగా పోతారని నేను భావిస్తా ఉన్నా. అయితే విగ్రహాలు పెడితే ఎవరి అయినా కానీ అంటే ప్లేస్ని బట్టి కూడా వివాదం జరుగుతూ ఉంది. తప్పకుండా అవుతుంది కదా. కాకుండా వేరే ప్లేస్లో పెడితే అట్లా ఆమోదించవచ్చు. ఇప్పుడు మీ ఇంటికి సంబంధించిన వస్తువు తెచ్చి నా ఇంట్లో పెడతా అన్నా, నా ఇంటికి సంబంధించిన వస్తువు వచ్చి మీ ఇంట్లో పెడతా అన్న ఒప్పుకోరు కదా. మనం ఒప్పుకుంటామని చెప్పండి. సో ఎవరి ఇంట్లో వాళ్ళది పెట్టుకోవాలి. చూద్దాం. ఇది అంటే విగ్రహము ఓపెనింగ్ అయితే రెడీగా ఉన్నది. చాలామంది ప్రజాస్వామ్యవాదులు అడ్డుకునే ప్రయత్నం చేస్తాం, అడ్డుకుని తీరుతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందో కూడా మనం కూడా వేచి చూద్దాం.